ఇప్పుడు జనరేషన్కి కరెక్ట్గా ఎలా వాళ్ళకి ప్రాసెస్ చెప్పండి. మీరు ఎలా టిప్స్ అంటే రోజుకు 5 తాగేది 3 తాగడమా ఎట్లా వాళ్ళకి కరెక్ట్గా కెమెరాకి చెప్పండి జనరేషన్కి, ఇప్పటి జనరేషన్కి, యూత్కి. ఏం లేదంటే ఈవేళ యూత్ మంచి ప్రశ్న ఇది. ఇలాంటి ప్రశ్నలు కావాలి ఇక్కడ. ఇంత ఎన్ని సినిమాలు చేశారు, ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు, ఆ లెక్కలు కాదు. కానీ ఇవి ఏమన్నా నాలాంటి వాడు 2 మాటలు చెప్తే పాటించిన వాడు పాటిస్తాడు, లేనివాడు ఏదో వాగేళ్ళే అనుకుంటారు. యూత్ ఈవేళ ఎప్పుడూ లేనంతగా యూత్ రాజ్యం వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే అనూహ్యమైన మార్పులన్నీ యూత్లోనే వస్తున్నాయి. ఏం మార్పులు? ఇదివరకు అమెరికా వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు. ఇదివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది లేరు. ఇదివరకు పెద్దల మాట వినకుండా యామ్ స్పెల్లింగ్ ఏంటో కూడా గూగుల్ని అడిగేవాళ్ళు ఇదివరకు లేరు. వాళ్ళ అమ్మనో నాన్నో అడిగేవారు, నాన్న సంక్రాంతి అంటే ఏంటి? ఇప్పుడు సంక్రాంతి కాదు, పండగ అంటే ఏంటి ఇందులో పెట్టాలి. 1+1 అంటే ఏంటి నేను చెప్తాను అక్కర్లేదు, వీడే తెలుసుకోవాలి. గూగుల్ తల్లి ఉంది కదా. అందుకని గురువునంటే ఎక్కువ అవసరం లేకపోవడం, వాడు చెప్పిందంతా నిన్నటి జనరేషన్ అనుకోవడం కారణం ఇవాళ జనరేషన్ గురువు గూగుల్లో ఉంది. అన్నీ వాడు సెల్ఫే. మనతో మాట్లాడుతూనే అదా తెలీదా అండ అని వేరే టాపిక్ నడుస్తుంటే ఇదిలో కొట్టేస్తాడు వీడు, చెప్తాడు వీడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో చెప్తాడు. ఇట్లాగా యూత్ వేళ అనేక టార్గెట్స్ తోటి, అనేక అచీవ్మెంట్స్ తోటి, అనేక ఉక్కిరిబిక్కిరి టెన్షన్లతో ఉన్నారు యూత్. మా రోజుల్లో ఇందాక చెప్పాను స్టార్టింగ్లో 200 రూపాయలు జీతం అయితే అందులో 100 రూపాయలు నాటకానికి తగిలేసి 100 రూపాయలు పెళ్ళం, మల్లెపూలు, సినిమా, కెళ్ళేలు, సినిమాలు వాటితో సహా సరిపెట్టుకునేవాళ్ళం అని. అప్పుడు 100 రూపాయలు అంత పవర్ఫుల్లే కాకుండా అంతే సంపాదన, దాంతో సర్దుకోవాలి. ఇప్పుడు అలా కాదు. వాడి వీధి తప్ప పక్క వీధి కూడా తెలియకుండా ఇంజనీరింగ్ చదివేసిన వాడు కట్ చేస్తే వాడు పల్లెటూరు వాడు కూడా అయ్యి ఉండొచ్చు. కట్ చేస్తే వాడికి క్యాంపస్ సెలక్షన్ వచ్చేస్తుంది. అమెరికాలో జీతం 70,000, లేకపోతే ఇక్కడ ఇండియాలో జీతం 50,000. వాడు అసలు ప్రపంచం అంటే తెలియదు. చదువు అయిన తర్వాత ఎక్కడ వాడు నిరుద్యోగ సమస్య అంటే తెలియదు, ఏమీ తెలియదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఇక్కడ చేసి ఏదో నేర్చుకున్నాడు, ఇంకొక ఏడాది ఉంది, అయినా వాడికి వచ్చేసింది. 2 ఉన్నాయి, అందులో వాడు సెలెక్ట్ చేసేసుకున్నాడు. ఇది అయ్యాక ఇక్కడి నుంచి అలాగా బోధి ఈ గట్టి నుంచి ఆ గట్టికి కాలు పెట్టినట్టుగా జాబ్లోకి జాయిన్ అయిపోతున్నాడు. జాయిన్ అయిపోయాక వాడికి డబ్బులు ఉన్నాయి, స్టేటస్ ఉంది, పెద్దరికం వచ్చేసింది. ఓన్లీ వాడికి కావాల్సింది ఏంటంటే సెట్ చేసుకోవాలి. ఎరా పెళ్ళి ఎప్పుడు రా అంటే, ఇంకా సెట్ చేసుకోవాలి బాబాయ్ అంటే ఏం సెట్ చేసుకుంటాడు? ఒక కారు, ఒక ఫ్లాటు, దాని ఫర్నిచర్ ఇది సెట్ చేసుకుంటే ఇంక వాడు సెటిల్ అయిపోయినట్టే. ఇప్పుడు అసలు మేము 60,000 ఎన్నేళ్ళు కష్టపడితే మాకు 60,000? లక్ష అంటే ఎన్ని అంకెలు, ఎన్ని సున్నలు? అసలు నేను 10th క్లాస్ వరకు నాకు రైలు ఎలా ఉంటుందో తెలియదు. అలాగ బతికి ఎక్కడో అమలాపురం దగ్గర రిమోట్, అక్కడ ట్రైన్ ట్రాక్ లేదు, అక్కడ చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. దూరం రాజమండ్రిలో వెళ్ళలేదు అంత లోపు. మా ఊరే ప్రపంచం, మా అగ్రహారం ఏది అనుకుని బతికాం. అక్కడ నెంబర్ 1, అక్కడ స్కూల్లోనూ అక్కడ ఇది అది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యూత్ అందరూ కూడా వాళ్ళు ఈ విచ్చలవిడితనం, ఒక రకంగా సడన్గా అర్ధరాత్రి స్వాతంత్రంలాగా, దాన్ని ఏమంటారు, నడమంత్రపు సిరిలాగా సడన్గా నెల తిరిగేటప్పుడు వాడి చేతిలో కట్టలు అంటున్నప్పుడు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా సినిమా ప్రొడ్యూసర్లు అయిపోతారో చేతిలో డబ్బులు ఉండేటప్పటికి, అలాగే వీళ్ళకి రకరకాల అలవాట్లు, లగ్జరీస్, ఇంకా రకరకాలు కొంటాడు. సిస్టమ్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంటుంది, 100 రకాలు. ఇంకా వాడి దగ్గర స్పీకర్స్, అవి అన్నీ అలా లగ్జూరియస్గా అలవాటు పడిపోతాడు. ఈ అలవాటు పడిపోవడంలో ఈ లగ్జూరియస్ దుర్వ్యసనాలు కూడా అలవాటు పడతాయి. సాయంత్రం ఏడుపడికి మందు కొట్టడం, సిగరెట్ కాల్చడం. అంత క్రితం వరకు బుద్ధిగా ఉన్నవాడే కావచ్చు, ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ అయ్యేటప్పటికి. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు సిగరెట్, మగవాళ్ళ కంటే ఎక్కువ మంది తాగుతున్నారు వేళ రేపు. ఇది ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోండి, ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. మా ఇంటికి ఎదురకుండా బంజారా హిల్స్లో సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద కంపెనీ,
వందల వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక బ్యాచ్ వస్తారు, ఒక అరడజన మంది. అందులో 2 అమ్మాయిలు ఉంటారు, 4 అబ్బాయిలు ఉంటారు. అదొక యూనిట్ అనమాట. వాళ్ళు రిలాక్సేషన్ కోసం 6 కాఫీ కప్పులు పట్టుకుని మాట్లాడుతూ ఏదో చిట్ చాటింగ్ అలా వచ్చి జస్ట్ వాకింగ్ అలా వస్తారు, తాగుతారు. ఇంతలో అమ్మాయి సిగరెట్ వెలిగిస్తుంది. యా నో నో దట్స్ నాట్ కరెక్ట్. వీళ్ళు అంటే ఈ సిగరెట్ ఎంత స్టైల్గా కాలుస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఉన్నారు వాళ్ళు, నా ఇంటి ముందు నా దృశ్యం ఇది. ఇలా ఈ బ్యాచ్ అయ్యాక ఇంకో బ్యాచ్ వస్తారు. మరి వాళ్ళని ఎందుకు చూస్తున్నామంటే నేను కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చోలేను కదా, ప్రపంచం నాకున్న అది చూడాలి. నేను చూసినప్పుడు ఎన్ని మార్పులు వస్తున్నాయి సమాజంలో. మేము సిగరెట్ కాల్చాలంటే ఎంత దూరం వెళ్ళి ఎంత రహస్యంగా కాల్చుకొని ఎన్ని ఒక్కపొడి కాల్చి ఎంత బెదురుగా వచ్చేవాళ్ళం, తులసాకులు అవి ఇవి నమిలి. వీళ్ళు ఆడవాళ్ళు పబ్లిక్లో ఇలా కాలుస్తూ మగవాళ్ళు 4 ఉండగా అందులో 2 కాలుస్తున్నారు, 2 కాల్చట్లేదు. వీళ్ళు 3 ఆడవాళ్ళు ఉంటే 3 కాలుస్తున్నారు. కాలమహిమ రా అనిపిస్తుంది. అది ఇట్లాంటి వ్యసనాలకు అలవాటు పడిపోయాక ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఇంపార్టెన్సీ, గర్భం దాల్చిన తర్వాత బిడ్డలను కనడం, ఆ బిడ్డల యొక్క ఇంపార్టెన్సీ, ఇవన్నీ రకరకాల క్యాన్సర్ దగ్గర నుంచి అనేక వ్యాధులు. అంటే మరి నువ్వు ఎన్నాళ్ళు కాల్ చేసి ఇప్పుడు కొత్తగా పాఠాలు చెప్తున్నావా అంటే ఆన్సర్ లేదు. టాపిక్ వచ్చింది కాబట్టి నా మంచి చెడు మాట్లాడదాం, సమాజం మంచి చెడు రెండూ మాట్లాడదాం. ఇలా అయినప్పుడు వాళ్ళకి నా వయసు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, ఒక గృహిణి పరిస్థితి ఏంటి, ఏ వాల్యూస్ మెయింటైన్ చేస్తుంది ఆమె. అంటే సిగరెట్ మహిళలందరూ నా మీద నా ఫ్రెండ్స్గా డిస్కార్డ్ అయిపోతారేమో ఫేస్బుక్లో, నాకు తెలియదు. కానీ వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి, సమాజంలో వాళ్ళు నలుగురిలో కూర్చొని మగాళ్లే కూర్చొని గడపలేని పరిస్థితి. మగాళ్లే అనకండి, వేళ ఆడాళ్ళు అంటారు, మళ్ళీ అది ఒకటి ఉంది. వాళ్ళ గౌరవాలు, వాళ్ళ సంస్కృతులు అవి రేపు ఎలా ఉంటాయి. నిన్నాళ్ళు మీరు డామినేట్ చేశారు, ఇప్పుడు ఆడవాళ్ళు డామినేట్ చేస్తారు, భరించండి, మీరు ఆడవాళ్ళ తలదించుకొని కూర్చోండి అనొచ్చు. చెప్పడం మళ్ళీ ఇంకో మార్పు సమాజంలో మనం చూస్తున్నాం. అంటే ఇదివరకు లేని కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త ఆచారాలు వస్తున్నాయి, కొత్త అలవాట్లు వస్తున్నాయి, కొత్త పోకడలు వస్తున్నాయి, కొత్త స్నేహాలు, కొత్త లవ్వులు, కొత్త విడాకులు, ఇవన్నీ కొత్తగా ఏవేవో వస్తున్నాయి మార్కెట్లోకి. ఇవన్నీ ఎటు దారి తీస్తాయి. మళ్ళీ మన భారతదేశం అంటే అందులో ఎన్ని తెలుగు అక్షరాలు ఉంటాయి, ఎన్ని ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి, ఎన్ని వేరే అక్షరాలు ఉంటాయి. ఒకప్పుడు ఇండియాలో విడాకులు అంటే సిగరెట్, నాకు గుర్తుంది టాపిక్, పాయింట్ వచ్చింది కాబట్టి కొంచెం అలా వెళ్దాం, జర్నీ చేసి మళ్ళీ వెనక్కొద్దాం. ఒకప్పుడు విడాకులు అంటే మన భారతదేశంలో పర్సంటేజ్ ఎంత ఉండేది. పెళ్ళికి మంత్రాలు ఉన్నాయి, విడాకులకి మంత్రాలా అని మన ఆహ్వాన సినిమా తీశాడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. గ్రేట్ సినిమా, నాకు బాగా నచ్చిన సినిమా. అందరికీ నాకు విడాకులు రెండు అని కార్డులు పంచుతుంది, ముక్కును వేలేసుకుంటారు అందరూ, ఇదేంటమ్మా ఇదని. అదొక రెవల్యూషనరీ ఫిల్మ్ నిజానికి. ఫ్యామిలీస్ సెంటిమెంటల్ రెవల్యూషన్ అది. పెళ్ళి అనే సెంటిమెంట్తో రెవల్యూషన్ అనమాట, విడాకులు అనే సెంటిమెంట్తో. అసలు విడాకులు అంటే మనకి ఎంతమందికి తెలుసు. విడాకులకి లాయర్ ద్వారానో కోర్టు ద్వారానో వెళ్ళిన ఎన్ని కేసులు ఉన్నాయి, కోర్టు దాకా వెళ్లకుండా లాయర్లే దాన్ని క్యాన్సిల్ చేసేసినవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎందుకు ఈ సంస్కృతి వచ్చింది, పెళ్ళే 30 ఏళ్ళు దాటి 35 ఏళ్ళు వస్తే తప్ప అమ్మాయికి పెళ్ళి కాదు. ఇదివరకు 20 ఏళ్ళు దాటిన తర్వాత కంగారు పడిపోతుండేవారు, అమ్మాయికి వయసు వచ్చేస్తుందండి, వయసు. సో పెళ్ళి అమ్మాయికి 35, అబ్బాయికి 40, 45. ఇంకా వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కంటారు, ఎప్పుడు పెంచుతారు. వాళ్ళకి 30 అయితే మళ్ళీ వైట్, తెల్లగడ్డం, తెల్ల జుట్టు, కళ్ళజోడు కాదు. పోనీ హెల్తీగా ఉంటున్నారంటే ఫిజికల్ స్టేటస్ ఇది. అలవాట్ల సిగరెట్లు, మందు, ఇంకా రకరకాల ఇంకా గంజాయిలు తాగేవాళ్ళు కూడా ఉన్నారు మన నోటీస్కి రాకుండా. ఇది ఎందుకు వెచ్చలవిడితనం వల్ల. దీనివల్ల ఇంకా విదేశీ సంస్కృతి, సగం మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు యూత్లో ఎందుకు ఇలా ఈ మిక్సర్ తయారైందనే దానికి కారణం. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా యూత్ గురించి మాట్లాడలేదు. ఇదిగో మా నరసింహారెడ్డి నన్ను రెచ్చగొట్టి, పోనీ ఈ టాపిక్ నన్ను తిట్టుకున్నా మంచి చెప్పాడు అనుకున్నా, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా, టాపిక్ వచ్చింది కానీ టాపిక్గా మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నాను. సిగరెట్ గురించి మొదలై మనం ఎక్కడికో వెళ్తున్నాం, నాకు గుర్తుంది.
ఎటు వెళ్తున్నాం మనం? అక్కడికి మనం అమెరికా ఎందుకు వెళ్తున్నాం అందరూ అసలు ఇంట్లో ప్రతివాడును? ఇక్కడ అవకాశాలు లేకనా, లేకపోతే అక్కడ ఏమైనా ఆనందించేస్తున్నారు అమెరికాలో? వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు ఎలాంటి సమస్యలు? పెట్రోల్ బంకులో పెట్రోల్ కూడా పోస్తుంటారు వెనక్కి రావడం ఇష్టం లేక. సినిమా ఫీల్డ్లోకి బ్యాగ్ ఇచ్చుకొచ్చిన వాడు ఇదివరకు మాకు ఇంటికి మొహం చూపించలేక అక్కడే అష్ట కష్టాలు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే వాడు పార్ట్ టైం సినిమా అనేది, రకరకాల బిజినెస్లు ఇవన్నీ ఉంటాయి. సినిమా కూడా ఒక కార్డు వేద్దాం, ఆ డైరెక్టర్ని కలిసేద్దాం, 22 మీరు చాలా గొప్ప డైరెక్టర్ అండి, ఆహండి ఓహండి అంటే వేషం ఇచ్చేస్తాడని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఏవో వచ్చేసాయి. టేక్ ఇట్ ఈజీ అయిపోయింది ప్రతిదీ. సినిమా మీదే ఆధారపడి ఎవడు లేడు. రకరకాల ఎవరు బతుకుతారు వాళ్ళు చూసుకుంటున్నారు. అవేర్నెస్ ఇదంతా ఎందుకు ఎక్కడి నుంచి డంప్ అవుతుంది? ఈ అలవాట్లు కానీ, ఈ విచ్చలవిడితనం కానీ, కమిట్మెంట్ తక్కువ ఉండడం కానీ. అసలు డబ్బు మనకి 2000 రూపాయల నోటు చిల్లర మార్చండి. అసలు ఏ నోట్లు వస్తాయి మీకు? 500 నోటు, 100 నోట్లు. 100 నోట్లు ఎన్ని ఉన్నాయి? అవన్నీ బ్యాన్ అయిపోతున్నాయి కదా. ఇదివరకు మా రోజుల్లో రూపాయి బిళ్ళ అలాగో, ఇప్పుడు 500 నోటు అలాగా. దాని కింద అసలు నోట్లు ఉన్నట్టే కాదు. రేపు దగ్గర కూడా 2000 నోటు ఇవ్వాలేమో మరి తెలియదు మనకి. చిల్లర లేదంటే ఉంచేసుకోమా అనాలేమో మనం. ఇలా ఎక్కడికి పోతుంది ఇది? ఎందుకు వస్తుంది ఎట్లాగా? అప్పటికి ఇప్పటికి పేరు భారతదేశమే. ఇప్పుడు దీని పేరు ఇంకొకటి ఏదో భారతదేశ అని ఇంగ్లీష్లో మాట్లాడలేదు. భారతదేశం. అన్ని దేశాలు భారతదేశం అంటే ఒక దీని మీద ఒక కుట్ర. పచ్చని పళ్ళు కాస్తున్న చెట్టు, దీన్ని ఎలా దొళ్ళగొట్టాలి, దీన్ని ఎలా పాడు చేయాలి, అన్ని దేశాల దృష్టి భారతదేశం మీద. ఈ సంస్కృతిని ఎలా కాపీ కొట్టాలి, ఇది మాదే అని ఎలా డంప్ చేసుకోవాలి, వీళ్ళని ఎలా ధ్వంసం పెట్టేయాలి, వీళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసి మన దేశాలకు రాబట్టుకోవాలి, వీళ్ళలోకి ఎలాగ మిగతా శక్తుల్ని దూరం చేయాలి, అన్నీ కూడా దీంట్లోనే డంపింగ్. సో మనం అన్నీ కోల్పోయాం. సపోజ్ ఒక జింకకి దాని శరీరం ఎలా ఉంటుంది? దాని శరీరం లేదు ఇప్పుడు. అలా జింక శాకాహారం తింటుంది, అది తింటలేదు, మాంసాహారం తింటుంది. జింక పరిగెత్తట్లేదు, పడుకుంటుంది. జింక 4 కాళ్ళు ఉండాలి, 5 కాళ్ళు వచ్చేసేప్పుడు. అన్నీ కూడా జింక లక్షణాలు జింకకి లేవు, ఇంకో లక్షణాలు ఇంకొకటి లేవు. అలాగే మన ఎవరి లక్షణాలు వాళ్ళు చాలామంది వదిలేసుకోవడానికి ఏదో మనం అక్కర్లేనిది తగిలించుకుంటున్నాం. ఒక సామెత ఉంది, అక్కర్లేనివన్నీ పోగొట్టుకుంటూ కావలసినవన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనం ఏవైతే మనం గొప్పగా ఫీల్ అవుతున్నామో ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఆ మంచి, ఆ చెడు ఇవన్నీ పోగొట్టుకోవాలి. ఎందుకు? అక్కర్లేని పోగొట్టుకుంటున్నాం కదా. అట్లా ఈ అక్కర్లేని ఇంట్లోంచి మళ్ళీ తీసుకోవడం, బయటపడేయడం కష్టం అండి. నీ ఇంటి నిండా చెత్త పేరుకుపోయింది. చెత్త ఎక్కడ పడేస్తే, రోడ్డు మీద పడేస్తే వాడు కొడతాడు, పక్కింట్లో పడేస్తే వీడు కొడతాడు, మున్సిపాలిటీ వాడైతే 10,000 కావాలి లారీకి అంటాడు. చెత్త పేరుకుపోయింది ఇంటి నిండా, అడుగు పెట్టలేవు. ఎక్కడ పెడతావు? ఇది అంత సోఫా సెట్ కొన్నావు, అది కొన్నావు, ఇది కొన్నావు, ఇందాక నేను చెప్పినట్టుగా సిస్టమ్ కొన్నావు, ల్యాప్టాప్ కొన్నావు, ట్యాబ్ కొన్నావు, 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి, 2 చాలక 4 కనెక్షన్లు. మనకి ఇచ్చిన నెంబర్ ఒకటి ఉంటుంది, ఫీడ్ చేసుకుంటాం, వాడు వేరే నెంబర్ నుంచి చేస్తుంటాడు. మనకి ఇది చేయాలి, అది చేయాలంటే అది చేయండి అంటాడు, వాడు దాని నుంచే చేస్తాడు. ఎప్పుడు నో నేమ్ అని వస్తుంది మనకి. ఈ కర్మ ఏంట్రా, నాకు ఒకటే నేను ఫీడ్ చేసుకోగలను అంటే డైవర్షన్స్ వస్తాయి. టాపిక్ మాట్లాడేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఊరని బయలుదేరాం, ఏ ఊరి దగ్గర ఎక్కడ ఎందుకు ఆగిపోయి పక్క మలుపు తిరిగాం, అసలు ప్రయాణమే రాంగ్ రూట్లో మొదలెట్టామా, మధ్యలో దారి తప్పిపోయామా, మనం ఎక్కడికైనా బయలుదేరుతున్నాం, ఏం కావాలి మనకి, ఏం అక్కర్లేదు, ఎందుకు పరుగులు పెడుతున్నాం, ఎందుకు పొద్దున్నే ఇంత ఉరుకులాట, ఒక పావుగంట ముందు ఎందుకు తయారవ్వలేకపోతున్నాం, తయారైనా ఎందుకు జామ్ అయిపోతున్నాం. ఇదివరకు ఒక స్కూటర్ మీద 4 వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడు. మా ఫ్యామిలీ అంతా పోలీసుకి దొరికిపోతామా ఏంటని భయపడుతూ ఇంత స్కూటర్ మీద 4 వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒకడికి 4 కార్లు. వాడు బజార్కి వెళ్ళాలంటే ఈ కారు వాడతాడు, వాడు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ కారు వాడతాడు, సినిమా షూటింగ్కి వెళ్ళాలంటే ఈ కారు వాడతాడు, ఇంట్లో ఫ్యామిలీని పంపాలంటే ఇంకో కారు వాడతాడు. ఇదంతా రోడ్డు, ఇదే రోడ్డు. ఎంత 16 లైన్లు చేసినా కూడా ఈ నెలనే పంచుకోవాలి. మనం బిల్డింగ్లు కట్టినా, రోడ్డుగా వాడుకున్నా, సిగ్నల్స్ పెట్టుకున్నా ఎంతమంది పడతారు, ఎన్ని కార్లు, మనుషుల కంటే కార్లు ఎక్కువైపోతే ఎక్కడ పెడతావు దాన్ని? ఆ మూమెంట్ అన్ని ఒకదాన్ని ఒకటి దాటుకునే వెళ్ళాలి తప్ప దీన్ని జంప్ చేసి వెళ్ళలేవు కదా కప్పల్లాగా.
ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని మెట్రోలు, ఎన్ని వచ్చినా ఎందుకు ఇదే పరిస్థితి మనం ఫేస్ చేస్తున్నాం? కారణం ఇది. సో ఎక్కడికి వెళ్తున్నా మనకి ఏం కావాలి, ఏం అక్కర్లేదు, అక్కర్లేనివి తగ్గించుకుంటే బాగుంటుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది ఎప్పుడు కూడా. ఒక స్వాములు వారు దగ్గరికి ఒకడు వెళ్ళాడు నాలాంటి వాడు. స్వామి, ఏంటి నీ సమస్య? ఆ ఇల్లు ఇరుకైపోయింది స్వామి. ఏ చిన్న గది కాదు, పెద్ద గదే స్వామి. మరి ఎందుకు? తెలియట్లేదు స్వామి, ఇరుకైపోయింది, అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా. ఓ పని చేయి, వారం రోజుల్లో నీ సమస్య పోయేలా చేస్తా. చెప్పండి స్వామి. ఒక ఆవు ఉంది మా ఆశ్రమంలో, పట్టుకెళ్ళి మీ ఇంట్లో కట్టుకో, ఇంట్లో కట్టి వారం తర్వాత ఆవుని తీసుకునిరా. మరి అది ఆ పేడ అవన్నీ నాకు అనవసరం, నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తున్నాను. వెళ్ళి ఆవును కట్టుకోడు, ఇంట్లో కట్టాడు. ఇంకా అన్నీ ఇంకా ఇరుకైపోయింది వాడికి. ఆవు తన్నుతుందేమో, ఆవు ఉచ్చపోస్తుంది, ఆవు పేడ వేస్తుంది, బిక్కు బిక్కుమంటూ బతికాడు. వారం అయ్యాక ఈ ఆవుని ఇచ్చేసాడు. అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసుకొని, అయ్యా బాబాయ్ ఎంత పెద్ద ఇల్లు నాది అనుకున్నట్టు వాడు. అంటే ఇది ఈ అక్కర్లేని ఆవుని తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం వల్ల వాడికి కావలసిన విశాలత్వాన్ని కోల్పోయాడు. ఇట్లా ఇవన్నీ మనకు అక్కర్లేనివన్నీ మనం డంప్ చేసుకోండి. అంటే మనకు సిగరెట్లు అక్కర్లేనివా, అలా అక్కర్లేనివే నువ్వు 40 ఏళ్ళు కాల్చేవా, ఇవన్నీ సపరేట్గా. నాలాంటి వాడు ఏమైనా చెప్తే ఎలా ఉంటుందంటే, నువ్వు కాల్ చేసావు, ఎదుటివాడు కాల్చకూడదు, ఆడికి లెక్చర్ ఇస్తావు అన్నట్టు ఉంటుంది. చెప్పకుండా ఉంటే, అరే నువ్వు నాశనం అయ్యేవాడు, కనీసం ఆ మాట చెప్పచ్చు కదా. వాడు వినడరా, నేను వాడు విన్నాడో లేదో, నువ్వు చెప్తే కదా వాడు విన్నాడో లేదో, ఇలా ఉంటుంది. అందుకనండి ఇదివరకు మా రోజుల్లో 10 మందిలో ఒకటి సిగరెట్ కాలుస్తుంటే, రేయ్ వాడు సిగరెట్ కాలుస్తాడు అనేది ఒక పెద్ద నెగిటివ్గానో రహస్యంగానో ఉండేది. ఇప్పుడు 10 మందిలో ఒకటి ఆడు సిగరెట్ కాల్చడు, సిగరెట్ కూడా కాల్చడు అనేది అది రివర్స్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చినారని చెప్పాను. అది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? విచ్చలవిడితనం ఉంది కదా అని నువ్వు అక్కర్లేనివన్నీ చేయొచ్చా? మగవాళ్ళకే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఇంకెన్ని ఆరోగ్య సమస్యలు. ఈ టిఎన్ఆర్ ప్రోగ్రామ్తో ఒక్క స్త్రీమూర్తి సిగరెట్ మానేసిన ఎంత మిగతా వాళ్ళందరూ ఇది ఇష్టం లేకపోయినా విన్నారు కదా, వాళ్ళందరినీ క్షమించమని కోరుతాను. అది నాకు నా స్పీచ్కి పర్పస్ అని ఫీల్ అవుతాను. నేను మానేసాను 5 ఏళ్ళు అయింది. నేను ఇప్పుడు మానేసాను, ఏమైనా చేస్తానయ్యా, మేము కూడా 40 ఏళ్ళ తర్వాత మానేస్తాం అనండి, మీ ఇష్టం. అడిగాడు మనవాడు, మంచి ప్రశ్న అడిగాడని ఉత్సాహంతో ఎక్కువ చెప్పాను, అపార్థం చేసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంటే నేను అనేది, ఇప్పుడు మీరు ఆడమగ భేదం వల్ల ఆడవాళ్ళు సిగరెట్ తాగొద్దన్న అంటున్నారా, లేకపోతే ఆడవాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా అంటున్నారా? ఆడమగ అన్నది భేదం ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళ ఆరోగ్యం ఎక్కువగా చెడిపోతుంది అంటే కొన్ని ఈ ఎమోషన్లో కొన్ని చెప్పాల్సినవి మరి స్లిప్ అయిపోయాం. విచ్చలవిడితనం అనేది ఇందాక నేను ఒక విడాకుల దాకా వెళ్ళిన, పెళ్లి పెటాకులు అయిపోతున్నా, లైఫ్ పార్ట్నర్ని సరిగ్గా మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా, పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎలిమినేట్ చేసేయబడ్డారు. అంటే ఇప్పటికీ ఉన్నారు, పెద్దల్ని తల్లిదండ్రులని నెత్తిమి పెట్టుకు పూజించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఒక సమాజంలో ఒక అల్లకల్లోలం ఏర్పడిందో అప్పుడు 2 వర్గాలు ఉంటారు. అల్లకల్లోలాన్ని పెంచేసే వాళ్ళు ఉంటారు, అడ్వాంటేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని రాజకీయం చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని అయ్యో ఏదో జరిగిపోతుంది మనం అలా జరగకూడదని జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు యూత్లో ఒక అల్లకల్లోలం ఉంది. ఆ అల్లకల్లోలం నేను ఆడవాళ్ళు కూడా కాల్ చేస్తున్నారని నేను అది చెప్పడానికి నేను అసలు విషయాన్ని నేను నీకు కావాల్సిన ఆన్సర్ ఇవ్వలేకపోయానేమో. విచ్చలవిడితాను ఇందాక నేను చెప్పానే, ఇలా బోధిగట్టు దాటినట్టుగా ఇంకా జాబ్ అవ్వకుండానే స్టడీస్ అవ్వకుండానే జాబ్ రెడీగా ఉంటుంది. వాడు అన్ఎంప్లాయ్మెంట్ తెలియదు, కష్టం తెలియదు, రూపాయి ఎలా సంపాదించాలో కష్టం తెలియదు. ఇక్కడి నుంచి అక్కడ చేయగానే నెల తిరిగేటప్పుడు 60,000 జేబులో ఉంటున్నాయి. సో ఆ డబ్బును వాడు ఇష్టానికి ఖర్చు పెడతాడు. ఈ 60,000 వాడివే, వాళ్ళ అమ్మవు కాదు, వాళ్ళ నాన్నవు కాదు, చదివించిన వాడు, ప్రతి రూపాయి వాడిది, వాడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకోవచ్చు. సో
పెళ్ళం 60,000 సంపాదించేస్తుంది. పెళ్ళం నీకు సమాధానం చెప్పక్కర్లేదు, నువ్వు పెళ్ళానికి చెప్పక్కర్లేదు. నీ 60,000కి లెక్క అడిగితే దాని 60,000కి లెక్క అడుగుతుంది. ఓకే. ఇట్లా అన్నీ కూడా ఎక్కువ స్వేచ్ఛ లభించింది. ఎక్కువ అధికారం ఎప్పుడున్నా దుర్వినియోగం కూడా జరుగుతుంటుంది. అది ఆ దుర్వినియోగంలో భాగంగానే నిన్ను అడిగేవాడు లేడు కాబట్టి నువ్వు, లేకపోతే అసలు ఎంతమంది ఆడవాళ్ళు సిగరెట్లు కాల్చారు నిన్న. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే నేను శత్రువుని అయిపోతాను అనవసరంగా ఈ టీఎన్ఆర్ ప్రోగ్రాం వల్ల. నేను నాన్ కాంట్రవర్షియల్ మనిషి, నన్ను ఇరికించావు నువ్వు ఇలాగా. ఆడవాళ్ళందరికీ ఇప్పుడు శత్రువుని నేను. అపార్థం చేసుకోకండి అమ్మ ప్లీజ్. నా ఇంట్లో నా మగాళ్ళ కంటే ఆడాళ్ళు. నేను, మా అబ్బాయి, మా అల్లుడే మగవాళ్ళు. మిగతా అందరూ నా భార్య, నా కూతురు, నా కోడలు, నాకు 3 మనవరాళ్ళు, అందరూ ఆడవాళ్ళు మా ఇంట్లో. మా అత్తగారు 7 ఆడవాళ్ళు, 3 మగాళ్ళం మేము. తల్లి దండం పెడతా. నేను ఆడవాళ్ళు అంటే నాకు చాలా సెంటిమెంటల్ ఫూల్. నేను ఈ ఫ్లోలో రోజులు ఎలా మారుతున్నాయో చెప్పడానికి చెప్పాను తప్ప ఆడ మగ నేనేం అట్లా మళ్ళీ మహిళా సంఘం అది అట్లా నన్ను కుమ్మేయకండి ప్లీజ్. ఇంత విచ్చలవిడితనం ఉండకూడదు దేనికైనా. అది అదుపు ఉండాలి. ఇప్పుడు పోనీ కాసేపు ఇంకా ఏమైతే అవన్నీ తెగించేస్తాను నేను. వివాహ వ్యవస్థ ఉంది. వివాహ వ్యవస్థలో అంటే నేను చెప్పబోయే ముందు మళ్ళీ మొదటి ప్రశ్న నాకే ప్రశ్న ఎదురవుతుంది, నేనే వేసుకోవాలి. నిన్నటిదాకా అబ్బాయి అమ్మాయి మధ్య పెళ్లి చూపులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అని నేనేమో చెప్పబోతూ మళ్ళీ నేనే భయపడుతున్నాను. నిన్నట్లా ఎందుకు ఉండాలి? నిన్న అన్యాయం జరిగిందనే ఈవేళ రివర్స్ అయింది. అంటే ఇప్పుడు నువ్వు నా కన్ను ఒకటి నువ్వు పొడి చేసావు కాబట్టి నీ కన్ను ఒకటి నేను పొడి చేయాలి, అంతే రెమెడీ. నిన్నటిదాకా మగాళ్ళు డామినేట్ చేశారు కాబట్టి ఈవేళ డామినేట్ ఆడాళ్ళు చేయాలనేది కాదు టాపిక్. నిన్న వాళ్ళు డామినేట్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగింది, మనం ఈవేళ డామినేషన్ ఇలా చేద్దాం నష్టం జరగకుండా అనేది హెల్దీ స్వేచ్ఛ. లేనిది రెవల్యూషనరీ టిట్ ఫర్ టాట్ లాగా. నిన్నటిదాకా నువ్వు నన్ను హింసించావు, ఈవేళ నేను హింసిస్తాను. గురువు హింసించాడు శిష్యుడిని, వీడు తన శిష్యుడిని హింసిస్తాడు. మా గురువు నన్ను ఎంత హింసించాడు, నేను నిన్ను ఎంత హింసిస్తాను. అంతే తప్ప మా గురువు వాళ్ళు ఎంత హింసపడ్డాను నేను, నా శిష్యుడిని నేను ప్రేమగా చూసుకుందాం అనేది హెల్దీ మెచ్యూరిటీ. అది అలా ఉండదు. ఇది శాడిజం అనమాట. నేను అలాగా నష్టపోయాను కాబట్టి నువ్వు కూడా నష్టపో, నువ్వెందుకు సుఖపడాలి. అలాగా ఈవేళ నిన్న పెళ్లి చూపులు వివాహ వ్యవస్థ ఉంది. మగవాళ్ళు చూసేవారు, పెద్దవాళ్ళు చూసేవారు. పెద్దవాడు తండ్రి ఓ సంబంధం పట్టుకుని వచ్చి భార్యకి చెప్పేవాడు, అమ్మాయికి చెప్పేవాడు. అప్పటి పరిస్థితుల్లో అమ్మాయి అంత మెచ్యూర్డ్ కాదు, చిన్నపిల్ల కాబట్టి పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి 7-8 ఏళ్ళు తేడా ఉండేది అప్పట్లో. బాగా చిన్నపిల్ల, అప్పుడు బిలో 20 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసేసేవారు. అంత చిన్న వయసులో పెళ్లి చేసినప్పుడు ఆ పిల్లకి ఏం అవగాహన ఉంటుంది? ఇప్పుడు ఉన్నంత ఏమంటారు దాన్ని, ఈ మెంటల్ ఇంత నాలెడ్జ్ లేదు అప్పటికి. ఈ లెవెల్స్, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంత లేవు అప్పుడు ఆడపిల్లలకి. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయిన నేను నెట్ ఆన్ చేయలేను, ఆఫ్ చేయలేను. ఇప్పుడు నా మనవరాలు 2 ఏళ్ల పిల్ల వీడియో గేమ్స్ ఆడేస్తుంది, ఇంకోటి ఆడుతుంది. అది కాదు అలా తాత, ఇది కాదు ఎలా తాత అని చెప్పేస్తుంది నాకు. ఇవాళ లెవెల్స్ వాళ్ళు అవి. సో అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలే అప్పట్లో ఎప్పుడో కానీ 6వ ఏట స్కూల్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకునేవారు. ఇప్పుడు 3వ ఏటే ఎల్కేజీ, 2వ ఏట ప్రీ స్కూల్, ఇవన్నీ వచ్చేసాయి. టార్గెట్స్ పెరిగిపోతున్నాయి. అలాగా ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అప్పుడు లేవు. అందుకని ఆడపిల్లలు అప్పట్లో అన్నీ తెలియవు పాపం. ఆడది బయటకు వెళ్తే చాలా అనర్థాలు, మంచి చెడు తెలియదు. ఇవన్నీ చేసి పెద్దవాళ్ళు ఈ వివాహ వ్యవస్థని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చి ఓ మంచి కుర్రాడిని, మగవాడు ఎప్పుడు తిరుగుతూ ఉండే రోజులు ఆ రోజుల్లో. కాబట్టి వీడు అన్ని చోట్ల తిరుగుతాడు కాబట్టి ఎవరింట్లో ఆడపిల్లలు ఎవరున్నారు, వాళ్ళ మంచి చెడులు ఏంటి, వాడి తండ్రి మంచివాడేనా, వాడి తాత మంచివాడేనా, వాళ్ళ అమ్మ మంచిదే, ఇవన్నీ చూసి పట్టుకొచ్చి ఏమే ఫలానా చోటే మా గురువుగారి ఇంట్లోనే వాళ్ళ అమ్మాయి ఇవన్నీ చెప్తే కానీ మరి ఏమండి వాళ్ళు ఇది కదా, వాళ్ళ తాత ఏదో తాగుబోతుడు కదా, ఇలా డిస్కస్ చేసుకునేవారు. బయట నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి భార్యతో పంచుకునేవాడు. వాడేం డిక్టేటర్షిప్ కాదు, ఎక్కడో ఉంటారు పెదరాయిళ్ళు చిన్నరాయిళ్ళు, కానీ
అందరూ అలా డిక్టేటర్ మూర్ఖులు అందరూ కాదండి. కొంతమంది భార్యలతో సంప్రదించి మంచి చెడు అన్నీ వాళ్ళ నిర్ణయాలు తీసుకుని భార్యలు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చిన ఎల్లాళ్ళు ఎంతమంది లేరండి సృష్టిలో. మగాడి కంటే తెలివైన వాళ్ళు కూడా ఉండి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండి మహారాణిలా వెలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు, అమ్మలు, అమ్మమ్మలు, మామలు, వాళ్ళందరూ. సో అప్పటి పరిస్థితులను బట్టి మగవాడు 4 చోట్ల తిరుగుతాడు కాబట్టి వాడు మంచి చెడు పట్టుకొచ్చి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు వాళ్ళకున్న సంసార అనుభవంతో అది లేదండి, అలాంటి పిల్ల సరిగ్గా పనిచేయదండి, అయ్యో బుద్ధిమంతుడు, చదువు లేకపోతే ఏమండి, ఉద్యోగం చేయాలా ఏమన్నా, ఇవన్నీ మంచి చెడు డిస్కస్ చేసుకునేవారు. అలాగే ఉండేవారు, కష్ట సుఖాలు ఇది చేసేవారు. మామగారు, అత్తగారు, ఇవన్నీ వాల్యూస్ తెలిసేవాళ్ళకి. ఇప్పుడు అలా కాదు, మామగారు, అత్తగారా, అసలు వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవాలి, టార్గెట్ అది కదా. వాడెవడో, భర్త ఎవరో, భార్య ఎవరో, వాళ్ళదెవరో, వీళ్ళదెవరో, వాళ్ళ కింద జనరేషనే తెలియదు వీడికి, చేసుకునే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి అసలు తెలియదు. మర్నాడు వాళ్ళ కౌన్సిలింగ్లు ఇవి అవి టీవీ షోలు ఇవన్నీ పెరిగిపోయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఈ విచ్చలబిడుతున్నాం అని. ఇదివరకు ఇవన్నీ దాడులు ఇవన్నీ లేనివి కొత్తగా వస్తున్నాయి. ఎందుకు ఇన్ని మలుపులు తిరిగిపోతుంది సమాజం? అధిక స్వేచ్ఛ వల్ల, అవినీతి వల్ల అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడం అంటే మనం సిగరెట్తో మొదలుపెట్టి ఆ నిప్పుతోటి ఇదంతా అంటిస్తున్నాం. సమాజం ఎలా ఉందో అది. సమాజంలో చెడు అంటుకుపోయినా బాగుండేది కానీ అది అంటించలేము మనం. సో ఇంతకీ మనవాడు ఏం ప్రశ్న వేసాడంటే, మీరు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సిగరెట్ కాలుస్తున్నారని చెప్పదలుచుకున్నారా, లేకపోతే యూత్ నిన్నటి కంటే ఈవేళ ఎక్కువ మంది కాలుస్తున్నారని చెప్పదలుచుకున్నారా? అంతేనా? ఆడవాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మీరు? ఆడవాళ్ళు మగవాళ్ళు తాగినప్పుడు ఆడవాళ్ళు తాగితే తప్పేంటి అని? ఏం తప్పులేదు. అలాగే ఆడవాళ్ళు చేసినప్పుడు మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటున్నారు, మగవాళ్ళు కూడా కనొచ్చు. ఎందుకు కనకూడదు అన్నావు అనుకో, నువ్వు కను, ఎవడొద్దు అన్నాడు. దేవుడు కొన్ని పెట్టాడు బాబు మనకి, నువ్వు ఇది చేయని ఎందుకు పెట్టాడు? ఎద్దుని పొలంలో కడతాం, ఆవుని ఇంట్లో లక్ష్మీదేవిలా చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం? ఎద్దుని ఇంట్లో పెట్టుకుని పేడ వేయించుకుని ఆవుని దున్నించవచ్చు కదా చేను. ఎందుకు ప్రకృతి ధర్మాలు ఎందుకు వచ్చాయి? నిప్పుని నీరే ఎందుకు ఆరిపోతుంది, గాలి ఎందుకు ఆరిపోతుంది అంటే గాలి రెచ్చగొడుతుంది నిప్పుని. దేని ధర్మం దాన్ని పాటించాలి. వడ్రంగి ఆయన కొండలు ఎందుకు చేయడంటే, కొండలు చేస్తే నేను కొమ్మరి అంటాం, వడ్రంగి పని చేయి నువ్వు వడ్రంగి అంటాం. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. సో అన్నీ అందరూ చేయలేరు. అయిపోయాను నేను, చంపేస్తారు ఆడవాళ్ళు అందరు నన్ను. అంత దుమారం అయిపోతుంది, ఫేస్బుక్ దుమారం. అంత లేదులేండి, అంత లేదు. కానీ నాకు చిన్న సౌలభ్యం ఉంది, నన్ను పాజిటివ్గానే ట్రై చేస్తారు చూసుకోవడం. కొందరు ఉంటారు రెవల్యూషనరీగా, ఆడవాళ్ళు కొందరు రెచ్చుతారు. ఇప్పుడు నా ఫేస్బుక్లో 30,000 మంది ఉన్నారు, రెచ్చుతారు అందులో కొందరు. ఏం కాదంటావు, నేను డబుల్ చూడండి, డబుల్ అవ్వకుండా నువ్వు ఊరికే నన్ను ఏమీ కాదు చూడండి. నాకు ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించుకునేది. ఇబ్బంది ఉందా చెప్పు? ఆడవాళ్ళు అంటున్నాను, అది ఇంకా రెచ్చగొడుతున్నాడు అంటే మీ దృష్టిలో ఆడవాళ్ళు తక్కువ అంటే అన్నారు పాపం. ఎంత అడు చెప్తూనే ఉన్నాడు, రెచ్చిపోయాడు వాడు మందు తాగి వచ్చేసి ఉంటాడు వాడు. వీలవుతే షార్ట్ ఒకటి క్లోజ్ షార్ట్ ఒకటి మందు బాటిల్ తీసేసి అదే వీడియో ఎంత రన్ అవుతుంది. ఈ ట్రిక్కులు కూడా ఉంటాయి. 1 minute ఆఫ్ అని చెప్పి అది రికార్డ్ అయిపోతుంది. చెప్పండి. అమ్మా, అయ్యా, నేను ఆడైనా మగైనా ఈ సమాజంలో ఒక ప్రాణిని. నేను ఇంటర్వ్యూ పొద్దున్న మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో చెప్పాను, నన్ను చూసి ఆడవకరా అనేది నాకు రోత కలిగించే క్యాప్షను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నాకు అల్టిమేట్ బాగా ఇష్టమైన క్యాప్షన్ అని చెప్పాను. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఆ రెండు ఉదాహరిస్తాను నేను. అందరూ బాగుండాలి, నేను సినిమా వాడిని, అన్ని సినిమాలు బాగుండాలి, నేను సమాజంలో మనిషిని, అందరు మనుషులు బాగుండాలి. అందరు మనుషులు బాగుంటే నీ దగ్గర ఉన్న 1000 రూపాయలు అందరికీ తలో 10 పంచే అనొచ్చు. అంత నేను అనుకోలేను. మరి నేను కష్టపడి చెమటకేకి 10,000, నువ్వు కూడా కష్టపడి చెమటకేకి 10,000 సంపాదించుకో.
నేను చేసిన ప్రతిదీ అందరికీ పనిచేయడం కాదు, అందరూ బాగుండాలంటే. అందరూ కష్టపడి సంపాదించుకోవాలి, అందరూ 10,000 సంపాదించుకోవాలి, అది బాగుండదు. సో కమింగ్ టు ది పాయింట్, ఆడ మగ అనేది విడతీయద్దు. విచ్చలవిడితనం ఇలా వచ్చింది, నిన్న లేనిది ఇంకా ఎక్కువ. ఆడవాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. ఆడవాళ్ళు అసలు మనం ఒకప్పుడు ఒకలా ఉండే ఆడవాళ్ళు ఇప్పుడు సిగరెట్లు రోడ్ల మీద కాల్చేసేదాకా వచ్చేసారు. 6 గ్రూపులో 2 ఆడవాళ్ళు 4 మగాళ్ళు ఉంటే ఆ 4లో 2 కాల్చట్లేదు. ఆ పర్సంటేజ్ ప్రకారం 2లో ఒక ఆడది కాల్చి ఒకది కాల్చకూడదు కదా, సగం సగం అనుకుంటే 2 కాల్చుతున్నారు ఆడవాళ్ళు. దృశ్యం నేను కావాలంటే మీకు చూపిస్తాను. కాలుస్తూ వాళ్ళు డిస్కషన్స్. అంటే ఇవన్నీ మన హెల్త్. సిగరెట్ కంటే ముందు అతను అడిగింది ఏంటంటే, మీరు ఒక వయసుకు వచ్చిన చాలామంది కంటే కొంచెం పద్ధతిలో ఎందుకు ఉన్నారు, ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, చిన్నప్పటి నుంచి ఉందా, ఈ మధ్య భయపడి మిగతా వాళ్ళని చూసి మీరు ఎలా చేస్తున్నారా, భయపడి వేళ చేసేస్తే ఈ రాత్రికి రాత్రి ఆరోగ్యం బాగుండదండి. ఒక జీవితకాలపు సమస్య ఆరోగ్యం అనారోగ్యం అనేది పెంచుకోవడంలో. మనిషి జీవితాంతం డబ్బు సంపాదించుకోవడం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఆ జీవిత చర్మాంకంలో ఆ వైద్యాన్ని ఆ అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఈ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడతాట. అది మీకు అందరికీ తెలుసున్నది, అది నేను సృష్టించింది కాదు, అది ఫ్యాక్ట్. అది అలా చేస్తున్నాం మనం. అందుకని అనారోగ్యాన్ని మనం ఇన్వైట్ చేయగలం తప్ప ఎగ్జిట్ చేయలేం. లోపలికి వేసి కుర్చీ వేసి కూర్చోపెట్టగలం, కాళ్ళు చాచుకు పడుకుంటుంది, దాన్ని బయటకు కూర్చోపెట్టలేం, ఇంక బయటకు నెట్టడం మాట అటుంచి. ఎందుకు మీ పొట్టను తగ్గించుకోండి, చూద్దాం ఎంతమంది తగ్గించుకుంటారు. చాలా కష్టం అది. 6 ప్యాకులు 7 ప్యాకులు చేస్తే లొంగుతుందేమో, కానీ ఈ వాకింగ్లు వాటిని నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళు కొంచెం హెల్దీగా ఉంటారు ఓకే, కానీ పొట్ట తగ్గడాలు అవి నేను ఎక్కువ మందిని చూడలేదు. ఆల్రెడీ పొట్టుండి వాకింగ్ చేసిన వాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం వాకింగ్ చేస్తున్నాం కదా, ఇంకో ముద్ద తిను, మనకి అంటారు డైజెస్టింగ్ పవర్ పెరిగింది మనకి, రేపు ఇంకో కిలోమీటర్ నడుద్దాం. అలాగే షుగర్ వస్తుంది, వేసుకో 2 గారెలు తిను, 2 అరిసెలు తిను, పరమాన్నం తాగు, ట్యాబ్లెట్ వేసుకో అంటే, రేపు వాడు ఇన్సులిన్ చేసుకున్నా ట్యాబ్లెట్లు వేసుకున్నా అది ఉంది కదా, ఆల్టర్నేట్ దానికి మందు ఉంది కదా, తిను అంటే నీకు అక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇది చేసేసి చెడు అంతేనా. దేవుడికి దండం పెట్టేసుకుంది కానీ తన్ను అన్ని, అది అలా ఉందన్నమాట. సో దానివల్ల నష్టపోయేది ఏంటి, అనారోగ్యం ఈజీగా వస్తుంది, చాలా జీవిత సమస్యగా బయటకు వెళ్తుంది. ముందు నుంచి ఒక అవేర్నెస్ ఉంటే తప్ప అది బయటకు వెళ్ళదు. ఇప్పుడు మనం ఆడ మగ అనేది దయచేసి ఇద్దరు ఒకటే, 2 కలిస్తే దండం పెట్టుకుని పాయింట్కి వద్దాం. ఆరోగ్యం గురించి మన సమస్య. ఆరోగ్యం యూత్ లెవెల్ నుంచి చెడిపోతుందని నేను చెప్పదలుచుకున్నాను. అది నేను ముఖ్యదంటే ఇలా చూపించినట్టుగా ప్రపంచం అంతా మాట్లాడి ఇక్కడికి వస్తున్నాను. యూత్లో ఇందాక చెప్పానే 10 మందిలో ఇదివరకు ఒకటి సిగరెట్ కాల్చుంటే ఆడు సిగరెట్ కాలుస్తాట అనే రోజులు, ఇప్పుడు కాల్చకపోతే ఆడు సిగరెట్ కాల్చట అనే రోజులు. అలా వద్దు. 90 ఎందుకు కాల్చాలి సిగరెట్టు? భయం లేకపోవడం, విచ్చలవిడితనం లేకపోవడం, పెద్దల మాట వినకపోవడం, అసలు వాళ్ళ ముందే కాలుస్తున్నారు. తండ్రి కొడుకు మందు కొట్టే సాంప్రదాయం మనకు ఉంది, కొత్తగా పాతదేం కదా, ఇప్పుడు అన్ని చోట్ల తాగుతున్నారు. మా సినిమాల్లో కూడా చక్కగా చూపిస్తున్నాం, తండ్రి కొడుకు కూర్చొని మందు కొడతారు. నాన్నని ఒరే అంటాడు కొడుకు, రేపొద్దున్న కొడుకుని తండ్రి ఏమండి అంటాడు, ఏమండి అబ్బాయి గారు అంటాడు, ఏంట్రా నాన్న అంటాడు కొడుకు. పర్వాలేదు, మార్పులు ఎన్ని మనం అన్నీ ఇన్వైట్ చేస్తూ వెళ్తాం కదా, అది ఇన్వైట్ చేద్దాం. వెటకారం కాదు, నేను మగవాడిని కాబట్టి ఇంకోలా అనడం కాదు, నేను తండ్రి కొడుకు గురించి మాట్లాడుతున్నాను, కూతురు తండ్రి గురించి కాదు. వాల్యూస్, ఈ వాల్యూస్ అన్నీ మనం కొత్త వాల్యూస్ని మనం ఇంతంత మన టార్గెట్స్ పెంచుకుంటున్నాం కదా, ఎన్నో కనిపెడుతున్నాం, అన్నీ కనిపెడుతున్నాం, కొత్త లగ్జరీస్ కనిపెడుతున్నాం, కొత్త అనారోగ్యాలను కనిపెడుతున్నాం, వాటికి మందుల్ని కొత్తగా కనిపెడుతున్నాం, ఆలస్యంగా అయినా అన్నీ కనిపెడుతున్నాం. మరి మన వాల్యూస్ని పెంపొందించుకో ఎందుకు కనిపెట్టట్లేదు? ఫలానా మిషన్ తోటి రోజు ఇలా రుద్దుకుంటే రోజు తండ్రిని గౌరవించడం వస్తుంది, ఇలా మసాజ్ చేసుకుంటే తల్లికి దండం పెట్టుకోవడం అలవడుతుంది. ఇలాంటివి ఎందుకు నేర్చుకోవట్లేదు? మంచివన్నీ పోగొట్టుకుని చెడు వాటిల కోసం ఎందుకు ఈ ఎక్సర్సైజులు అన్నీ చేస్తున్నాం?
ఒక్క చెడు అలవాటు మనం నేర్చుకోవడం వల్ల ఎన్ని అవస్థలు పడుతున్నాం మనం చుట్టూను. ఎక్కడో హాస్పిటల్లో పడేస్తాడు, ఎంత అవస్థ. అక్కడికి వెళ్తుంటే అసలు భయం వేసేస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఏంటి మనిషి జీవితం, ఇదివరకు ఈ హాస్పిటల్ తెలుసా, ఈ రోగాలు తెలుసా, ఈ మందులు ఉన్నాయా అన్నీ అనిపిస్తుంటాయి. ఇవన్నీ చిన్నతనంలోనే నడున్నొప్పి ఎందుకు పెళ్ళి అవ్వకుండా అనేవాడికి, పెళ్ళి కాకుండానే ఆడపిల్లకి ఇంకో జబ్బు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కంప్యూటర్స్ అవేను, పగలు రాత్రి నైట్ షిఫ్ట్లు, పగలు షిఫ్ట్లు, గంటల తరబడి దాని ముందు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవన్నీ ఉండాలి. ఎక్కడికక్కడ భయం కూడా ఉండాలి. అంటే నేను పుడింగి నేను చెప్పట్లేదు, ఇదిగో నా సెల్ ఫోన్ అండి, 3,000 రూపాయలు దీని ఖరీదు. నేను 30,000 పెట్టి కూడా కొనుక్కోగలను. భయం నాకు, ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం. ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదామని కొన్నాళ్ళు ట్రై చేశాను. మరి అది ఏదో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడంలాగా జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని తగ్గించాను, ఇలా పెట్టుకున్నాను. దీనివల్ల కూడా ఉంటుంది నష్టం, తక్కువ నష్టం ఉంటుంది. నేను ట్యాబ్ వాడతాను, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేను జనంలో ఫేస్బుక్లో అవన్నీ కావాలి నాకు. అది జేబులో పెట్టుకు తిరిగితే మాటిమాటికి వాడతాం, అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్గా వాడతాం. అందుకని నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తుంటారు. నాకు సమాధానం ఇవ్వాలని, కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పులకింతగా ఉంటుంది. అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఈ సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం. అది తీయగా ఉంటాయి, వాళ్ళు పొగుడుతుంటే చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అనడం. అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా, నాకు అందరిలాగా 24 గంటలే ఉన్నాయి, 25 గంటలు. అందుకని దానివల్ల కొంత చేయలేను. కొంత ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాల ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు. దానికి కరిగించుకోవడానికి ఆస్తులు వెనకాల తెప్పలుగా లేవు. ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను. అయినా కూడా మనకి తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు. అరే నిర్లక్ష్యం చేసేసారండి, 3rd స్టేజ్లో వచ్చారండి, చెకప్ చేసుకోవాలండి ప్రతి 6 నెలలకి. అందరికీ తెలుసు ఆ చెకప్లో మిషన్లు అన్నీ నార్మల్ అనే వస్తాయి. సడన్గా ఏదో కొంప ముంచుతుంది. మృత్యు అనేది 1,00,000 మార్గాల్లో మన వెంటాడుతూ ఉంటుంది. 99,999 జాగ్రత్తలు తీసుకున్నా ఆ 1,00,000ది ఎక్కడో ఉంటుంది మనకు తెలియకుండా, ఎలక ఇంకో వేరే కలుగులోంచి దూరినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారులు మాట్లాడుకున్న ఇది ఏటేటో పోతూ ఉంటాం. మళ్ళీ యూత్ సిగరెట్ అక్కడికే వస్తాం మనం. యూత్ ఈ జబ్బులు ఎక్కువ కారణానికి యుక్త వయస్సులోనే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని రొమాంటిక్గా, అందంగా, చాటుమాటుగా, ఒక శృంగారంగా, సెక్స్గా కాకుండా, సెక్స్కి శృంగారానికి అండి ధర్మానికి అధర్మానికి ఉన్నంత తేడా ఉంది. శృంగారం వేరు, సెక్స్ వేరు, రెండూ కూడా సృష్టి ధర్మాలే. చాటుమాటుగా ఉండేది శృంగారం, మొత్తం విప్పేసేది సెక్స్. సో దానివల్ల ఏం లేదు, సుఖం లేదు సెక్స్ వల్ల. శృంగారంలో సెక్స్ ఉండాలి తప్ప సెక్స్లో శృంగారం రాదు. ఉన్నది ఇది కాదు. మళ్ళీ మన టాపిక్ మారిపోతున్నాం. ఇవన్నీ విచ్చలవిడితనాల వల్ల. ఒక తల్లి తండ్రి వాళ్ళు ఈవేళ ప్రేక్షకులు. ఈ యూత్ ఆడుతున్న నాటకంలో రవీంద్ర భారతి రంగస్థలం మీద జనంగా, మామూలుగా థియేటర్లో ఎక్కువ మంది ఉంటారు, స్టేజ్ మీద తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, రంగస్థలం పెద్దదైపోయింది, వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు. వీళ్ళు వృద్ధులు ప్రేక్షకుల్లా చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడడానికి ఉండదు, వీళ్ళ చేతిలో మైక్ ఉండదు, వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉండదు, కుర్చీలో కూర్చున్నారు అంతే. ప్రదర్శన అంతా వాళ్ళు ఇస్తున్నారు. మేము చెప్పింది వినండి అని అంటున్నారు తప్ప వాళ్ళు చెప్పండి అని మాకు మైక్ ఇవ్వట్లేదు. నాకంటే నేనేం బాధితుడిగా మీతో మాట్లాడలేదు, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక నాటక ప్రయోక్తగా, ఒక సినిమా రచయితగా, సినిమా నటుడిగా, అన్నీ చూసినవాడిగా, ఎన్ని చూసినా ఇంకా చూడాల్సింది ఆకాశం అంత ఉన్నా కూడా నాకు అంత అక్కలేదు. ఆకాశం నాకెందుకు, దండం పెట్టుకోవాలి దూరం నుంచి. ఆకాశంలో ఎక్కడికి వెళ్తాం, నేల మీద నిలబడాలి. నేను బాగుంది, నేల మీద చక్కటి పైరు మీద ఉన్నాం, మేము మంచి కుర్చీలో కూర్చుని ఉన్నాం.
చాలు. సో వాళ్ళకి ఏమైనా చెప్దామంటే వాళ్ళు రాక్ మ్యూజిక్ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నారు, నృత్యం చేస్తున్నారు. మన ప్రేక్షకులుగా ఉండిపోయిన తప్ప ఎక్కడ చెబుతావు? నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు వినే స్థితిలో లేరు. అయినప్పటికీ బట్ అయినను పోయి రావాలి హస్తనకు అన్నాడట కృష్ణుడు. మీరంటే నాకు ఎంత ఇష్టం అన్నా కూడా నేను సాయంత్రం అయ్యేటప్పుడు నేను వెళ్ళి రావాలి నాయన, బావల్లారా రేపు మళ్ళీ కలుద్దాం అంటాడు. అలాగా ఎంత విచ్చలవిడతానో ఇది అదే ఉన్నా కూడా మళ్ళీ ఆ యూత్లో కూడా అవేర్నెస్, అయ్యయ్యో మనం ఈ వయసులోనే మనకు బ్యాక్ పెయిన్ ఏంటి, మనం కంప్యూటర్ ముందు సీటు మార్చుకోవాలి, మంచి సీటు, కూర్చునే పొజిషన్ మార్చుకోవాలి, లేకపోతే ఆ లైటింగ్ ఇది మార్చుకోవాలి, ఎక్కువసేపు చూడకూడదు, మధ్యలో చిన్న వాకింగ్ చేయాలి. ఇవన్నీ కాసేపు రెస్ట్ ఇవ్వాలి, కాసేపు రోజుకు ఒక పేజీ అయినా చదవాలి, రోజుకు ఒక ప్రవచనమైనా ఎక్కడైనా వినాలి. తల్లిదండ్రుల మాట కాకపోయినా ఎవడో మనకు సంబంధం లేనివాడు ఎవడో చెబుతున్నాడు వినాలి. మనకి ఏదో బుర్రకథ హరికథ మనం ఈవేళ తెరలు కట్టించుకుని చూడకపోయినా గూగుల్లో సెర్చ్ చేసుకున్న బుర్ర కథ తాన అంటుంటే భలే ఉండే ఒకప్పుడు అన్నమాట, అలా చూడాలి. చదవడం మనకి హ్యాబిట్ లేదు. నవల చదివేవారు అప్పుడు, కథలకు వచ్చేసింది, కథలు కూడా లేదు, కవితలు కూడా చదవలేరు. జోకు ఇద్దరు ఉంటారు, ఏడో జోక్ చేస్తాడు, వాడో జోక్ చేస్తాడు. అది కూడా చదవడానికి మనకి మూడ్ ఉండదు. విజువల్గా అంతా విజువల్ మీడియా, రీడింగ్ మీడియా పోయింది అంతా. రీడింగ్ మీడియాకి నాతో జబ్బు ఉందండి. పంచతంత్రం కథ ఉంటుంది. ఆ పంచతంత్ర కథలో ఒక కాకి ఎలక స్నేహితులు అని కథ మొదలు పెడతాడు. ఈ కథ పూర్తి చేయడు. ఈ ఎలకకి ఒకరోజు పావురంతో వైరం వచ్చింది అంటాడు. ఈ కాకి ఎగిరిపోయింది. మళ్ళీ ఎలక పావురం ఇది కొంత చెప్తూ వచ్చి ఎలకను ఆపేస్తాడు. మళ్ళీ పావురం ఒకరోజు ఏం చేసిందంటే ఓ వేటగాడిని చూసి ఓహో నా మీదకి వస్తావా అంటూ మొదలెట్టింది. అది చెప్పడు. మళ్ళీ ఆ వేటగాడు ఇంటి దగ్గర భార్యా పిల్లలతో ఎలాగైనా ఒక పావురాన్ని తెస్తానన్నాడు. వాడికేమో కూతురు ఎక్కడికో వెళ్ళింది, కొడుకు ఏదో. ఏ కథ పూర్తవుతుంది? అసలు ఎన్ని కథలకు మళ్ళీ వెనక్కి వస్తే ఒక్కొక్క కథ పూర్తవుతుంది. అలాగే నాలో నేను ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఇదే టైంలో అనేకం చెప్పాలనో మరి లేకపోతే అవి అలా వస్తాయో కానీ ఒక విషయం చెప్తుంటే ఇంకోటి చెప్పాలని అలా ఉండడంతో డీవియేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. కానీ బండగా గుర్తుపెట్టుకున్నాం యూత్ సిగరెట్ అనేది. వెళుతూ కూడా యూత్ అంటే ఒక పెద్ద సముద్రం గురించి లెక్చర్ లాంటిది, ఆకాశం గురించి లెక్చర్ లాంటిది. యూత్ అంటే ఈవేళ యూత్ గురించి ఎంతసేపు చెప్తే అవుతుంది అది? ఎందుకు ఇవన్నీ కెలామిటీస్ జరుగుతున్నాయి? ఈ కెలామిటీస్కి ఎవరు బాధ్యులు, ఎవరు హెల్ప్లెస్, ఎవరు నిందితులు, ఎవరు న్యాయ నిర్ణేతలు? ఎవరైనా చెప్పచ్చు, ఫలానా వాళ్ళు అని ఎవరైనా చెప్పండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చా వేదిక పెడితే 100 రకాలు చెప్తారు. ఇది కాబట్టి నేనే మాట్లాడాలి కాబట్టి 100 సమాధానాల్లో ఒక సమాధానం ఇవ్వగలను. నేను 100 ఇవ్వలేను. నేను ఇచ్చేదే కరెక్ట్ కాదు, ఇంకా 99 కరెక్ట్ సమాధానం. అసలు నేను ఇచ్చేది 101ది ఇస్తున్నానేమో, 100 వేరే ఆన్సర్లు ఉన్నాయేమో. నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నన్ను అడిగారు కాబట్టి, అడగకుండా చెప్పట్లేదు. సో మంచి ఇంట్రెస్ట్తో అడిగాడు యూత్ గురించి. అక్కడ యూత్కి ఇంకా అతను యూత్ కేటగిరీలోనే ఉన్నాడు, నాలాగా సీనియర్ సిటిజన్ కాదు. అతని గురించి తెలుసుకోవాలని ఉత్సాహంతో నా శిష్యుడిగా అడిగాడు. అందుకని అభినందించి ఎక్కువసేపు మాట్లాడుతాను. ఇది ఇతన్ని అడ్డు పెట్టుకుని చెప్తే అనేక మందికి రీచ్ అవుతుంది. కొంతమందికి శత్రువుని అవుతాను, మొత్తం అందరికీ అవుతానేమో. నేను చెప్పాను కదా, నేను సిగరెట్ కాల్చే రోజుల్లో సిగరెట్ గురించి నాకు ఎవడు చెప్పినా చిరాకు వచ్చేసేది. నాకు వాడు శత్రువు. నాకు నేను మానేద్దాం అనుకున్నప్పుడు నాకు అందరూ మిత్రులే, ఎవరేం చెప్పినా నువ్వు ఎప్పుడు మానేసావు, బా నాకంటే ముందే మానేసావు, ఇలా ఉంటాయి. కాబట్టి యూత్లో అవేర్నెస్ కూడా ఉంది. అది మళ్ళీ చెప్పదలుచుకుంటే భయం ఉంది, అవేర్నెస్ ఉంది. టార్గెట్స్ పెరిగిపోవడం వల్ల అవి రీచ్ అవ్వడానికి వాళ్ళు కూడా మళ్ళా గొల్లాలు పడిపోతున్నారు. 24 గంటలు సరిపోవట్లేదు. ఇదివరకు టైం ఎలా స్పెండ్ చేయాలనేది సమస్య. ఇదిగా ఒకసారి పొలం వెళ్ళి వస్తాను, కూర్చోండి 2 పకోడీలు వేసేస్తాను, తిని వెళ్దురు కానీ వాడి చేత పంపు, ఆ ఫ్లాస్క్తో పాటు పంపు. ఇలాగా టైంని స్పెండ్ చేయడానికి బోల్డ్ స్కీములు వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఎలా సరిపెట్టు, ఎలాగ ప్రతిదీ సగం మాట. వెళ్ళొస్తానులో అయిపోయింది.
టీవీలో మంచి ప్రోగ్రాం వచ్చింది జబర్దస్త్లమ్మ. పేద కుటుంబం వాళ్ళు, రే రా అంటుంది అది తల్లి. అదేంటమ్మా నా పేరు రాము కదమ్మా రా అంట. రాము అని పూర్తిగా పిలిచే స్తోమత మనకెక్కడుంది బాబు, మంది చాలా పేద కుటుంబం బాబు, అందుకని రాతో సరిపెట్టుకుందాం బాబు. ఎంత ఎంజాయ్ చేశాను ఆ ప్రోగ్రాం. అట్లాగా చాలా చేస్తాను జబర్దస్త్లో, అది ఒకటే ఎంజాయ్ చేస్తారని కోపడకండి, స్పాంటేనియస్గా చెప్పాను. అలాగా తండ్రి అరే ఎప్పుడో సాయంత్రం ఎన్నింటికి వస్తావు, 5ంటికి వస్తానన్నాడా, హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడా, 5తో ఆపేసాడు, వెళ్ళిపోయాడు వాడు. టైం లేదు, ఒక అక్షరం చెప్పగలడు వాడు, టైం లేదు. ఇలా కంగారుగా టార్గెట్లు పెరిగిపోవడం వల్ల అవి రీచ్ కాలేక పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతూ దానివల్ల వచ్చే అనర్థాలను మళ్ళీ గుర్తిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మొలకలు తింటున్నారు కొందరు, పెసర మొలకలు ఇవి అవేను, తేనె తాగుతున్నారు, ఆవు పాలు తాగుతున్నారు, పిజ్జాలు తినడం మానేస్తున్నారు. కానీ తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఎడాపెడా ఈక్వల్గా ఉన్నారు ఇప్పుడు. ఇదివరకు ఆయుర్వేదానికి హోమియోపతికి ఇంత గ్లామర్ లేదు, ఎందుకంటే వీటి మీద నమ్మకం పెరుగుతుంది న్యాచురల్గా, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు. అయ్యా టిఎన్ఆర్ గారు, ఎంతసేపు చెప్పినా ఇది టైం లెంగ్త్ పెరుగుతుంది తప్ప కంటెంట్ ఇది. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంకో 6 నిమిషాల్లో కలుద్దాం, అంటే వెంటనే. అది అలా జరగదయ్యా. వ్యసనం అనేది ఉందే, నేను చెప్పిన టిప్పు నీకు పనికిరాదు, చెప్పిన రుచిగా ఉండదు, ఇంత వెంటనే నా మీద ఆలోచిస్తారు. నేను చెప్తున్నానంటే వాడు ఎంతవరకు పాటించి మనకి చెబుతున్నాడు అనేది కౌంట్ అవుతుంది. అయ్యో పాపం పోని వాడు చెప్పాడు, వాడికి చెప్పే అధికారం లేదు, అయినా చెప్పాడు, అందులో మంచి ఉంది పోని పాటిద్దాం అంటే నాకు పర్వాలేదు, నేను తిట్టుకుని పాటించినా పర్వాలేదు. వాళ్ళు పాటించరు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే చాలామంది, వీడు 40 ఏళ్ళు సిగరెట్ కాల్చి ఈవేళ మనకి ఇంకా 4 రోజులు అవ్వలేదు మొదలెట్టి మనకు లెక్చర్ ఇచ్చేస్తున్నాడు చూడాడు అన్నట్టుంటుంది. ఓకే, సో నేను ఎక్కువసేపు దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎవరి పద్ధతులు వాళ్ళవండి. కానీ అన్ని సంపదల్లోకి గొప్పది ఆరోగ్య సంపద. ఒక పంతులు గారు దీవించేటప్పుడు కూడా దేంతో మొదలు పెడతాడు? ఆరోగ్య ఐశ్వర్య ఏదో ఇంకా పుత్ర పౌత్ర ఇవన్నీ ప్రాప్తి రస్తు అంటాడు. ముందు బతికుండాలి. నువ్వు ఎంత ఆరోగ్యవంతుడైనా రేపు నీకు మరణం ఉందనుకో ఏం చేసుకో. ఆరోగ్యం ఎందుకు సంపాదించడం? ముందు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి. ఆ 100 ఏళ్ళు ఎలా బతకాలి? తర్వాత ఆరోగ్యంగా బతకాలి. అంటే నువ్వు 1000 ఏళ్ళు బతికినా ఏంటి లాభం? ఆరోగ్యంగా బతకాలి. ఆరోగ్యం ఉంటే సరిపోయింది. ఐశ్వర్యం, డబ్బులు ఉండాలి జేబులో, తినడానికి తిండి లేదు, ఆరోగ్యం ఎలా వస్తుంది?